సో ప్రొడ్యూసర్స్గా మారిన తర్వాత మీరు తీసిన ఫస్ట్ సినిమా రుద్రమదేవి, అది కొంచెం ఎక్కువ టైమే తీసుకుంది. అవును. దాని తర్వాత శాకుంతలం, అది ఒక ఎక్స్పెరిమెంటల్ మూవీ. అవును అవును అవును. ఇది మూడో సినిమా. సో ఫస్ట్ సినిమా మీకు బ్రేక్ ఈవెన్. అవును, బ్రేక్ ఈవెన్. రెండో సినిమా యాక్చువల్గా మిమ్మల్ని చాలా డిసప్పాయింట్ చేసిందిగా బాగా ఫైనాన్షియల్గా కూడా గోబ గుయ్యమని కొట్టింది. అటు దిల్ రాజు గారికి కానీ నాకు కానీ ఇద్దరికి ఒక పెద్ద స్ట్రోక్ ఇచ్చింది. సో ఆ స్ట్రోక్ తర్వాత కోలుకొని మళ్ళీ ఈ సినిమా తీయటంలో మీరేమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా? సక్సెస్లో ఉంటే మన మీద ఫైనాన్స్ రైజ్ అవ్వడం కానీ ఇవన్నీ ఈజీ. ఇది అవును. సో ఎప్పుడైతే ఫెయిల్యూర్ చూసామో ఖచ్చితంగా మీకు ఈ ఫైనాన్షియల్ దగ్గర నుంచి అందరూ కూడా కొంచెం ఇదిగానే ఉంటారు, ఎంకరేజింగ్గా ఉండరు. మనం వాళ్ళని బ్లేమ్ చేయలేము, ఇదంతా మార్కెట్ బిజినెస్ కాబట్టి. సో అందుకని ఇది నేను ప్రాక్టికల్గా ఆలోచించే వ్యక్తిని కాబట్టి నాకున్న ఎక్స్పీరియన్స్ తోటి ఇది 100% మన ఓన్ ఇన్వెస్ట్మెంట్ తోటే ఈ కథ మీద నమ్మకంతో దూకాం.